విమోచన ప్రేమ మినిస్ట్రీస్ వారి ద్వారా మీ అందరికి నా వందనాలు అండి. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిర్గమకాండం 33:14 చూసినట్లయితే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఆనాడు మోసే పట్ల చేస్తున్నాడు. అదే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకి ఇచ్చినాడు. మోసేకు చేసిన అద్భుతము ఈరోజు దేవుడు మరలా మన జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానం దేవుడు మోసేకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, నిర్గమకాండంలోని 5 ఉంటుంది. మోసేని దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని తోడుకొని పోమంటాడు. అప్పుడు మోసే అంటాడు, అయ్యా నాకు దారి చూపేవాడు ఎవడు, నాకు మార్గం ఎవరు చూపిస్తాడు, నాకు క్షేమదారి ఎవరు, తోడుగా ఎవరు ఉంటారు అన్నప్పుడు దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని దేవుడు చెప్తాడు. అదే ఒక వాగ్దాన్ని దేవుడు ఈరోజు కూడా మనకి ఇచ్చున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని. ఆనాడు మోసే ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని విని ఇశ్రాయేల్ ప్రజలను తీసుకువెళ్ళాడు. ఆమె ఇంకొక ధైర్యపరిచే ఒక వాక్యం చెప్పనా, దావీదు ఏంటి ధైర్యం అని మనం అన్నప్పుడు దావీదు అంటాడు, నా ధైర్యం యెహోవా అంటాడు. ఐ మీన్ సేఫ్ పొజిషన్, ఐ మీన్ సేఫ్ ఇన్ జోన్ అంటాడు దావీదు. ఎప్పుడైతే నీ ఆత్మ దేవుడు అందలి ఉంటే నువ్వు ఎప్పుడు సేఫే, దేవునికి ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆమేన్. కాబట్టి నా దేవుని ప్రజలారా మీకు చెప్తున్న మాట ఇదే, ఆనాడు మోసేకి చేసిన అద్భుతాన్ని దేవుడు ఈరోజు చేయబోతున్నాడు. ఈ యొక్క స్థితిని, ఈ యొక్క కథను దేవుడు మార్చబోతున్నాడు. నమ్మినవారు గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమేన్.